నువ్వు పడుకున్నా నీ మనసులో ఒక వెలితి దేని తినేస్తుంది? అది ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో వాడబడటమే కనుకైతే, దేవుని చిత్తములో అమర్చబడటమే గనకైతే, దేవుని చేతి పనిపుట్టుగా మారటమే గనకైతే, నేను చెప్తున్నాను, నువ్వు భయపడనక్కర్లేదు. ఒక్క క్షణంలో ఇన్ని సంవత్సరాల లోటు, అరే ప్రభుత్వమే ఎరియర్స్ అన్ని ఒకరోజు ఇచ్చే మూమెంట్ ఉంటే దేవునికి స్తోత్రం చెప్పరే. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎరియర్స్ ఒక్కసారి పడితే ఎంప్లాయీ ముఖం తెలిగిపోతే దేశ రక్త విజయం. దానికన్నా 1 కోటి రెట్లు సూర్యకాంతి తేజముతో నువ్వు ప్రకాశింపజేసేలాగా దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మా పితరుల దినములు మొదలుకొని వింటూ వచ్చిన కార్యములు యెహోవా మాకు కలుగజేయగా మా కన్నులు ఆశ్చర్యముతో నిండిపోయాయి, ఆనందంతో నిండిపోయింది, మా నోరు నవ్వుతో నిండిపోయింది, కలగన్నట్టుగా ఉంది. 126వ కీర్తన మనకు నెరవేరదు అనుకున్నారా? మన నోటి నిండా నవ్వు ఇప్పుడు లేదు, ఎన్నో సంవత్సరాలుగా లేదు. దుఃఖమే, నిందే, అవమానమే, శ్రమే, పోరాటమే, బలహీనతమే, పడి లేవడమే బతుకు. వన్ డే విల్ కమ్, నోటి నిండా నవ్వు ఉంటుందట. సంతోషంతో పనులు మోసుకొస్తున్నావా, అదోని వస్తుంది. నీ భుజములు ఎందుకు బలంగా ఉండాలి తెలుసా? నువ్వు సంతోషంగా పనులు మోసుకుని రావాలి. గట్టిగా అని చెప్పండి. నాన్న, నీ కొరకు నియమించబడ్డ పంట ఎటు పోదు నాన్న, నీ కొరకు నియమించబడ్డ పంట ఎటు పోదు నాన్న. టెన్షన్ పడొద్దు, వ్యర్థ ప్రయత్నాలు చెయ్యొద్దు, మానవ ప్రయత్నాలు చెయ్యొద్దు. నీ బాధో కష్టం ఏదుంటుంది ఆయనకి చెప్పుకో. అయ్యా నేను బాలున్నాయ్యా, నాకు బలం సరిపోవట్లేదు అయ్యా.